హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ పట్ల మోజు తరిగిపోతుంది. ఈవీ వాహనాల తరిగిపోతున్న అమ్మకాలే ఇందుకు సాక్ష్యం. డిమాండ్ లేనప్పుడు ప్రొడక్షన్ చేసి మాత్రం ప్రయోజనం ఏంటని భావించి ఉత్పత్తిని తగ్గించారు. భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదే. అసలు ఫ్యూచర్ అంటేనే ఎలక్ట్రిక్ ఫ్యూచర్ అన్నంతగా ప్రచారం హోరెత్తించి ఇప్పుడేమో మార్కెట్ చతికిల పడింది. మోజు పడ్డంత వేగంగా వినియోగదారులు కొనుగోళ్లు చేయడం లేదు. అమెరికా, యూకే మార్కెట్లలో 2023వ సంవత్సరంలో ఈవీ అమ్మకాలు తగ్గిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో పుట్టిన టెస్లా కార్లు ఈవీ విప్లవాన్ని తీసుకొస్తాయని ప్రపంచం భావించింది. అప్పట్లో దాని పట్ల ఉద్వేగం కూడా అలాగే ఉండేది. టెస్లా అంత ఆధునికత లేకపోయినా సాంకేతికంగా మిగతా కార్ల కంపెనీలు కూడా తమ తమ బ్రాండ్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీని చేపట్టాయి. కొత్త ఈవీ కంపెనీలు పుట్టుకొచ్చాయి. అయితే ప్రస్తుతం అమెరికాలో ఈవీ పట్ల మోజు నానాటికి తగ్గిపోతోందని మీడియా పరిశీలనలో తెలుస్తోంది. ప్రతి ఏటా కార్ల అమ్మకాల రేటు ఎలా ఉందో ప్రతి కంపెనీ మదింపు చేసుకుంటుంది కదా. అమెరికా మార్కెట్లో ఈవీ అమ్మకాల పెరుగుదల రేటు చూస్తే వినియోగదారుల ఉత్సాహం పాలపొంగు వంటిదని, ఇప్పుడు వారికి ఆ మోజు ఉండడం లేదని విశ్లేషకులు గ్రహించారు. వారి ఉత్సాహపు పొంగు మీద నీళ్లు చిలకరించిన కారణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2023 మొదటి త్రైమాసికంలో 1,61,000 టెస్లా కార్ల అమ్మకాలు జరిగాయి. 2024 మొదటి త్రైమాసికంలో 1,40,000 టెస్లా కార్ల అమ్మకాలు జరిగాయి. అంటే అమ్మకాల పెరుగుదల -13.3% ఉందన్నమాట. ఫోక్స్ వ్యాగన్ వారి ఈవీలో 37% తరుగుదల, సుబారు ఈవీలో 16% తరుగుదల, షెవర్లే ఈవీలో 56% తరుగుదల, ఓల్వో ఈవీలో 63% తరుగుదల కనిపించింది. ఫోర్డ్ అమ్మకాల్లో మాత్రం కొంచెం మెరుగుదల కనిపించింది. మొత్తం మీద అమెరికాలో ఈవీ అమ్మకాల విశ్లేషణలు చేసినప్పుడు 2023 కంటే 2024లో మొదటి త్రైమాసిక అమ్మకాలు తగ్గాయి. కాసింత తరుగుదల చూసి ఏకంగా కార్ల తయారీయే నిలిపివేసేలా ఉన్నట్టు భావించకండి. ఇక్కడ విషయం అమ్మకాల గురించి కాదు, దానికి దారితీసిన విషయాలు, వాటి ఫలితాలును. ఆ వివరాలు తయారీదారుల్ని పునరాలోచనలో పడేశాయి. పలు కార్ల కంపెనీలు ప్రతి ఏటా పెరుగుతున్న గిరాకీని చూసి ఈవీ కార్ల ఉత్పత్తిని పెంచుకుంటూ వెళ్లాయి. ఇప్పుడు చూస్తే గిరాకీ లేక తయారైన కార్లు ఫ్యాక్టరీలో, షోరూమ్స్లో ఉండిపోయాయి. ఒక్క అమెరికాలోనే 90,000 కార్లు షోరూమ్స్లో ఉన్నాయని లెక్క. అమెరికన్ల నిరాసక్తతను చూసి వివిధ బ్రాండ్ల కంపెనీలకు ఏం పాలిపోవడం లేదు. ఫోర్డ్ అమ్మకాల్లో పెరుగుదల ఉంది, కానీ దాని F-155 లైట్నింగ్ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ అమ్మకాలు తగ్గాయి కనుక ఇప్పుడు వాటి ఉత్పత్తి తగ్గించాల్సి వచ్చింది. అసలైతే 2030 నాటికి పూర్తిగా ఈవీనే తయారు చేస్తామని ఫోర్డ్ గతంలో ప్రకటించింది. ఇప్పుడు ఆ ఉద్దేశం లేదని చెప్తోంది. అంటే ఉత్పత్తి నిలిపివేయడం లేదు, కానీ హైబ్రిడ్ కార్లను తయారు చేస్తామని చెప్పింది. 2030 నాటికి హైబ్రిడ్ కార్లను పూర్తిగా అభివృద్ధి చేసి అంతర్జాతీయ విపణిలో ప్రవేశపెడతామని చెప్పింది. ఫోర్డ్ బాటలోనే ఈవీ తయారీ నుంచి తప్పుకోబోతున్న కంపెనీలు మరికొన్నున్నాయి. వాటిలో జనరల్ మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఫోక్స్ వ్యాగన్, ల్యాండ్ రోవర్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్లున్నాయి. అయితే గీతే ఈవీలను పూర్తిగా రద్దు చేయకపోవడమో లేదా ఉత్పత్తిని బాగా తగ్గించడమో చేస్తారనేది మార్కెట్ విశ్లేషకుల అంచనా. ఇక ఐరోపా దేశాల సంగతి చూస్తే 2024 మార్చిలో 5.2% అమ్మకాలు తగ్గాయి. భారత్లో ఈవీ అమ్మకాలు గత ఫిబ్రవరిలో అతి తక్కువగా నమోదయ్యాయి. ఇందుకు వ్యతిరేకంగా చైనాలో ఈవీల అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. కార్ల అమ్మకాల్లో తగ్గుదల వినియోగదారుల్లో మారుతున్న అభిరుచిని తెలియజేస్తున్నాయి. గోల్డ్మాన్ సాక్ వంటి మల్టీనేషనల్ ఫైనాన్షియల్ సంస్థ ఉద్దేశంలో వినియోగదారుల్లో మారుతున్న అభిరుచికి కారణాలు ఈవీల అధిక ధర, మారుతున్న ప్రభుత్వ నిబంధనలు, మౌలిక సదుపాయాల కొరత. మొదట్లో ఇచ్చిన సబ్సిడీలను ప్రభుత్వాలు ఆ తర్వాత కొనసాగించడం లేదు. దాంతో కార్ల తయారీ, అమ్మకాలు, కొనుగోళ్లు భారమవుతున్నాయి. అలాగే కార్లను ఛార్జ్ చేసుకునే స్టేషన్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినా కానీ ఫాస్ట్ ఛార్జింగ్ లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇవన్నీ ముందు నుంచి ఉన్నా కూడా అమ్మకాలు జరిగాయి. అయితే ఈవీలకు రీసేల్ మార్కెట్లో బొత్తిగా గిరాకీ లేదు. ఇక హైబ్రిడ్ కార్ల గిరాకీ ఊపందుకుంటోంది. ఈ రెండు కారణాల రీత్యా ఈవీ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మార్కెట్ వర్గాలకు పక్షపాతం ఏముంటుంది చెప్పండి? ఉన్నదున్నట్టే చెప్తున్నాయి. వినియోగదారుడికి నచ్చితే పండక్కి బట్టలు కొనడానికి పక్క దేశం పోయొస్తాడు. నచ్చకపోతే పొరుగునే దుకాణం ఉన్నా అటు కన్నెత్తి చూడడు. అందంగా ఉంది కదా అని ఐరావతాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోలేడు కదా. దాని నిర్వహణ తలకు మించిన భారమైతే కష్టం తనకే కదా. అది సంగతి. ఆ కష్టాలేంటో కాస్త వివరంగా చూద్దాం. ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్తో నడిచే కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఎక్కువ. అయితే గత 2 ఏళ్లలో ఈవీ కార్ల అమ్మకాలు పెరగడంతో సహజంగానే తయారీ కూడా పెరగాలి. అయితే వాటి తయారీకి వెచ్చించే పెట్టుబడి విషయంలో ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. కారణం, సదరు ఈవీ కార్ల రీసేల్ వాల్యూ మాత్రం
ఆశాజనకంగా లేకపోవడం. అసలు ఇలాంటి కార్లను కొన్నప్పుడే రీసేల్ వాల్యూ ఏమాత్రం ఉండొచ్చో గమనించి కొంటారు. అటు అమెరికా ఇటు ఐరోపా మార్కెట్లలో ఈవీలకు రీసేల్ వాల్యూ బొత్తిగా లేదని తెలుస్తోంది. అటువంటప్పుడు కొత్తగా కొనేవాళ్లు తక్కువగానే ఉంటారు. అటువంటి ఉత్పత్తి మీద పెట్టుబడులు పెట్టడం గురించి తయారీ సంస్థలు ఆలోచిస్తాయిగా మరి. భారతదేశంలో మారుతి, హుండాయ్ కార్ల అమ్మకాలు మెరుగ్గానే ఉంటాయి. రేపటి రోజున వాటిని అమ్మాలన్నా వాటి రీసేల్ వాల్యూ కూడా సమంజసంగానే ఉంటుంది. కనుక భారతీయ వినియోగదారులకు ఈ కార్ల పట్ల ఆసక్తి మెండు. ఇక రీసేల్ వాల్యూ లేని ఖరీదైన ఈవీ కార్లను కొనేందుకు సగటు భారతీయుడు సాహసించడు. అసలు ఈ పరిస్థితి ఎందుకొస్తుందంటే ఈవీల్లో బ్యాటరీ సామర్థ్యం వాడే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఏదో ఒక నాటికి బ్యాటరీ సామర్థ్యం తగ్గడం మొదలవగానే బండి వేగం తగ్గిపోతుంది. మరి సెకండ్ సేల్లో ఆ కారు కొన్న వ్యక్తి పరిస్థితి ఏంటి? మొదటి వ్యక్తి ఉపయోగించినంత కాలం కూడా ఉపయోగించలేడు. కాబట్టి ఈవీల రీసేల్ వాల్యూ దాదాపు శూన్యం. కనుక కొత్త కార్ల గిరాకీ కూడా తగ్గుతోంది. ఇక హైబ్రిడ్ కార్ల మీద వినియోగదారుల దృష్టి పడిందనుకున్నాం కదా. టెస్లా వంటి ఒక ఈవీ కార్ షోరూమ్కి వచ్చాక అది అమ్ముడవడానికి సగటున 72 రోజుల సమయం పడుతుంది. అదే ఫోర్డ్ వంటి ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ ఐసీఈ కార్ల సంగతి చూస్తే 52 రోజుల్లో అది షోరూమ్ నుంచి అమ్ముడే వెళుతుంది. టొయోటా వంటి హైబ్రిడ్ కార్ల విషయంలో ఈ వ్యవధి 25 రోజులు మాత్రమే. ఈ లెక్కలన్నీ అమెరికన్ మార్కెట్లను గణించి సేకరించిన వివరాలు. అంటే అమెరికాలో హైబ్రిడ్ కార్ల డిమాండ్ చాలా హెచ్చుగా ఉందని తెలుస్తోంది. టొయోటా అమ్మకాల్లో 28% పెరుగుదల అమాంతంగా కనిపించింది. వీటి కొనుగోలు ధర ఈవీ కంటే తక్కువ. నిర్వహణ ఖర్చు కాస్త ఎక్కువే అయినా అది పెద్ద విషయం కాదన్నమాట. సరిపడా పెట్రోల్ పోయించుకుంటే చాలు. అవును, ఇంతకీ హైబ్రిడ్ కార్ అంటే ఏంటో తెలుసునా? అదేంటో చెప్పకుండానే వీడియో ముగిసేలా ఉందనుకుంటున్నారా? అదేంటో తెలుసుకుందాం పదండి. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ ద్వారా శక్తిని గ్రహిస్తాయి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. వీటి ద్వారా బ్యాటరీని రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాయి. ఈవీల బ్యాటరీలను రీఛార్జ్ స్టేషన్లో రీఛార్జ్ చేసుకోవాలి. ఆ మాదిరిగా ఛార్జ్ చేయాల్సిన అవసరం హైబ్రిడ్ కార్ల బ్యాటరీలకు లేదు. కార్ ఇంజన్లోనే ఉండే రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ ద్వారా అవి ఛార్జ్ చేసుకోగలుగుతాయి. సింపుల్గా చెప్పాలంటే పెట్రోల్ పోసి బండి నడిపితే చాలు, బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. ఇంధనం ఆదా, కాలుష్యం కూడా తక్కువ. మరి వినియోగదారులు హైబ్రిడ్ మోడళ్ల వైపు మళ్లడం వెనుక కారణం సహేతుకంగా ఉందంటారా లేదంటారా? మీరే కామెంట్ చేయండి. నిజానికి ఈవీ కారు పర్యావరణ హితం అని డప్పు కొట్టుకుని మరీ చెప్తున్నారు. కానీ కారు ఒకటి పర్యావరణ హితం అయితే ఆ కారుకు ఛార్జ్ చేస్తున్న విద్యుత్ ఎలా పుడుతుందన్నది పట్టించుకోకపోతే ఎలా? అది థర్మల్ పవర్ అయినా అయి ఉండాలి, హైడ్రో పవర్ అయినా అయి ఉండాలి. సోలార్ ఎనర్జీతో ఎలక్ట్రిక్ కార్లను రీఛార్జ్ చేయడం అనేది ఇంకా జరగడం లేదు. లిథియం బ్యాటరీలతో నడిచే టెస్లా వంటి ఈవీల కోసం గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. సదరు బ్యాటరీల తయారీకి పెద్ద మొత్తంలో నీటి వనరులు అవసరం. ఆ నీళ్లంతా తిరిగి కలుషితం అవుతాయి. లిథియం అనే కాదు, ఏ ఇతర మూలకాల కోసమైనా గనులు తవ్వడం తప్పనిసరి. తవ్విన ఖనిజాల నుంచి మూలకాలను వేరు చేయాలి. శుద్ధి చేసిన పదార్థంతో బ్యాటరీ తయారు చేయాలి. అలా చేయాలంటే పెద్ద ఎత్తున ఖనిజాలు అవసరం. గనుల తవ్వకంలోనూ శుద్ధి చేసే ప్రక్రియలోనూ జరిగే పర్యావరణ కాలుష్యం కంటికి కనిపించనంత ప్రమాదకరంగా ఉంటుంది. వీటిని ఏ కంపెనీ బయటకు చెప్పదు. తమ కార్ ఎకో ఫ్రెండ్లీ అని మాత్రం ఓదరగొడుతూ ఉంటారు. బ్యాటరీ ఏమన్నా జీవితాంతం అలాగే ఉంటుందా అంటే అది లేదు. అంటే మళ్ళీ వాటిని మార్చి తీరాలి. బ్యాటరీని పర్యావరణ హితం అంటున్నారు, కానీ దాని తయారీలో ఎంత మొత్తంలో కర్బన ఉద్గారాలు అంటే కార్బన్ ఎమిషన్స్ గాల్లో కలుస్తున్నాయో వాళ్ళెవ్వరూ కూడా గుట్టు విప్పరు. వినియోగదారులకు ఇవన్నీ దేనికి? వారి చెంత కారుంటే చాలుగా అంటారేమో. వినియోగదారులకు పర్యావరణ స్పృహ లేకుండా పోలేదు. కారు ఖరీదు మాత్రమే కాదు, సౌకర్యం ఒక్కటే చాలదు. విలాసవంతం అయితే కావచ్చు. తమ కారు మూలంగా పర్యావరణం ఎంతో కొంత ధ్వంసం అవుతుందంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తున్నారు కాబట్టే హైబ్రిడ్ కార్ల వైపు దృష్టి సారిస్తున్నారు. పర్యావరణవేత్తలు కూడా ఊరికే కూర్చోలేదు. ఈవీ కార్ల బ్యాటరీల తయారీకి గ్రాఫైట్, అల్యూమినియం, నికెల్, మాంగనీస్, కోబాల్ట్, ఐరన్, లిథియం, స్టీల్, కాపర్ వంటి పదార్థాలు అవసరం. వీటి వెలికితీతకు, శుద్ధికి, తయారీకి వివిధ మోతాదుల్లో వీటిని కలపడానికి చేపట్టే ప్రక్రియల్లో జరుగుతున్న వాతావరణ కాలుష్యం తీవ్రతను వారు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు, స్వచ్ఛంద సంస్థలకు తెలియజేస్తూనే ఉంటారు. వ్యాపార దృష్టికోణం వేరు, పర్యావరణ ప్రేమికుల దృష్టికోణం వేరు. మరి సగటు వినియోగదారుడు తన అవసరాలు చూసుకుంటాడా, ప్రకృతిని కూడా పట్టించుకుంటాడా అన్నది మార్కెట్లో వస్తువుల లభ్యతను బట్టి, తన కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి, వ్యక్తిగత అవసరాలు, హోదాలను బట్టి ఉంటుంది. కాకపోతే అతని ఓటు పర్యావరణానికే వెయ్యాలనేది పర్యావరణవేత్తల ఆశ. 100% ఈవీలు భూమికి మంచిది కాదు. బ్యాటరీ టెక్నాలజీ అనేది ఏనాటికైనా ప్రమాదకరమే. దీనికంటే మేలైంది హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగించడం. అయితే ఆ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి చాలా కాలం పట్టేలా ఉంది. అది క్లిష్టమైన వ్యవహారం. మధ్య మార్గంగా హైబ్రిడ్ ఇంజన్లను వాడడమే శ్రేయస్కరమని నిపుణుల సలహా. మీరు ఒక విషయం గమనిస్తే ఈవీ మార్కెట్ ఇప్పటికిప్పుడు మూతపడిపోవడం లేదు.
వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. ధర, రీసేల్ అమ్మకపు విలువ, పర్యావరణ హితం వంటివి అన్నీ వారి ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి. వాస్తవం కూడా అలాగే ఉంది కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు తగ్గుతున్నాయి. మరి ఈ విద్యుత్ ఆధారిత వాహనాలపై పెట్టుబడులు పెట్టి భారీ కర్మాగారాలు నిర్మించి పెట్టుబడిదారులు ఊరికే ఉంటారా? ఏవో మార్పులు చేసి గాని, అమ్మకాలపై సరికొత్త వ్యూహాలు రచించి కానీ తమ వాహనాల అమ్మకాలు చేపట్టుకుంటారు. కొత్త వాహనాల తయారీ నెమ్మదించినా ఇప్పటికే తయారైన వాటిని త్వరగా అమ్ముకోవాలి కదా. అందుకు వాళ్ళు ఏం చేస్తారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈలోగా హైబ్రిడ్ వాహనాల హవా నడుస్తూనే ఉంటుంది కనుక రహదారులపై అవి విరివిగా పరుగులు తీస్తూనే ఉంటాయి. మరి మీ ఓటు దేనికి? లగ్జరీ కోరుకుంటారా? ఎన్విరాన్మెంట్ బాగుండాలని కోరుకుంటారా? నిర్ణయం మీదే. దాని ఫలితం మాత్రం అందరిది. అది హితమైనా అహితమైనా సరే. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.